పిత పుత్ర పవిత్రాత్మ నామమున పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. దేవోర ప్రసాదము చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం నాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఇదిగో ఏలిన వారి దాసురాలను. దేవోర ప్రసాదము చేతి నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం నాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. శుద్ధుడైన సర్వేశ్వరుడు మనుషోతారమునెత్తెను. దేవోర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం నాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దాత్తములకు మేము పాత్రులము అన్నట్లు ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషోతారమును తెలుసుకుంటుమి. అతని పాటల వలనను స్లేవ వలనను ఉత్తాన్మిక మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయని వదిలింపులనని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి ఈ మనవుని మాకు దయచేయండి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థింపా, రండి రండి దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి, క్రీస్తు రాజుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థింప, క్రీస్తు రాజుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థింప, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందెదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందెదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, క్రీస్తు రాజుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థింప, క్రీస్తు
క్రీస్తురాజుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థింప రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారంలో ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి దివ్య పూజా బలి ఈ క్రింది తలంపుల కోసము అర్పించబడుచు ఉన్నది. ఆనందరాజు వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు దేవునికి కృతజ్ఞతగా ప్రభు అయిన క్రీస్తురాజు పేరిట దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. దేవ మార్టిన్, సెల్వం మేరీ, పెరియాస్వామి, మేరీ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కుటుంబ సభ్యులు దేవ అరుణ అర్పించు దివ్య పూజ. శరత్ కుమార్ ఆత్మకు శాంతిని, నిత్య విశ్రాంతిని కలగాలని ఫ్రాన్సిస్ మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. కేఆర్ రెడ్డి మరియు కె మేరీల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని శ్రీవారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులని కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పిస్తూ ఈ యొక్క దివ్య పూజా బలిని భక్తితోనూ విశ్వాసముతోనూ ప్రార్థించుకుందాము. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమానితుడను సర్వశక్తిమంతుడును అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరిని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా కానీ చందమామ మాత్రము ఒక్కడే. అలాగనే క్రైస్తవ జీవితంలో ఎన్ని ప్రార్థనలు ఉన్నా కానీ దివ్య పూజా బలి మాత్రము ప్రత్యేకమైనది, అతి మహోన్నతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం 34వ సామాన్య ఆదివారాన్ని క్రీస్తు రాజు మహోత్సవముగా కొనియాడుతూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువుగా మనలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు రాజు యొక్క రాజ్యము మనమన్నట్లుగా ఇహలోక జీవితానికి సంబంధించినది కాదు. ఆయనకు సమస్తము సాధ్యముగా ఉంటూ ఉంది. ఆయన ఎంతో మహిమానితుడు దేవుడైనా కానీ ఆయన తనను తాను తగ్గించుకొని సేవకు రూపము దాల్చాడు అని చెప్పి పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వెరేరాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఆయనకు సమస్తము సాధ్యమవుతూ ఉంది. ఆయన దైవత్వముతో సమానుడు. అయినా కానీ కేవలం నిన్ను నన్ను రక్షించటానికి, తన అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను నన్ను పవిత్రపరచటానికి, తన రక్తముతో మన పాపాలను ప్రక్షాళన చేయటానికి
ఆయన మానవ మాతృడుగా మన మధ్యకు నివసిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదిగో మరలా అదే క్రీస్తు ప్రభువు ఈ యొక్క దివ్య పూజా బలిలో అప్ప ద్రాక్ష రసాలలో మన హృదయలోనికి వేంచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాలన్నిటినీ కూడా పవిత్రపరుచుకుందాం. దేవుడు పవిత్రుడు, మనమందరం కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు మనందరికీ కూడా ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మన వ్యక్తిగత జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ క్రీస్తు ప్రభువుని, ఆ దివ్య సప్రసాద రూప నాదుని మన హృదయలోనికి ఆహ్వానించుకోవడానికి నేను యోగ్యున్నా కాదా? లేదా యెషయా ప్రవక్త పలికిన విధంగా నా పాపాలు ఒక అడ్డుగోడగా ఉంటూ ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన పాపాలన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన పాపాలన్నిటికీ కూడా ఆ దేవుని నుండి మన్నింపు కోరుకుంటూ క్షమాపణ కోరుకుంటూ యోగ్యముగా ఈ పవిత్ర దివ్య పూజా బలిలో పాల్గొందాం. కన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. చింతలు బాప చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. చింతలు బాప చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. నా బంధము విడచి పావన మార్గము పొందను వరముల నీవా, పొందను వరముల నీవా. కన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపలను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మిమ్ము వేడుచు
మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడినైన మీ సేవకు అంకితమనట్లు నిత్యము మీ స్తుతిగానము చేయుచున్నట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా గొర్రెలారా, నేను మీలో ప్రతివానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. మొదటి పఠనము హెజ్కియేలు గ్రంథము 34వ అధ్యాయము వచనములు 11, 12 మరియు 15 నుండి 17 వరకు. ప్రభువైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్ల క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చల్లా చెదిరై తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమస్థానమును చూపింతును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానిని కట్టుకడుదును. రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా,
ప్రభువైన నేను చెప్పినదేమనగా, నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును, గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ఇది ప్రభువాక్కు. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నీవు లేకుండా ఒక క్షణము, నీవు లేకుండా ఒక క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. తల్లి నన్ను మరచినను మరువని దేవుడవు నీవేనయ్యా. తల్లి నన్ను మరచినను మరువని దేవుడవు నీవేనయ్యా. నీ ప్రేమ నేనేల మరతునయ్యా, నీ ప్రేమ నేనేల మరతునయ్యా. నీ కృపను నేనేల విడుతునయ్యా. నీ నీతి మార్గములు నడుపుమయ్యా. నీ పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. కుమారుడు సమస్తమును తనకు లోబరిచిన దేవునకు తనను తాను లోబరుచుకొనును. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు మరియు 28వ వచనం. సహోదరులారా, మరణమును నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదరని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. సమస్తమును అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనే క్రీస్తు పాదముల క్రింద ఉంచెనన్నది సుస్పష్టము. కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోను గావించిన తరువాత కుమారుడు ఆయనయే సమస్తమును తనకు లోబరిచిన దేవునకు తనను తాను లోబరుచుకును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభువాక్కు.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి పక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపడపబడిన రాజ్యమును చేకొనును. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును సుగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి, చెరచాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చిది అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతుడు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి గొంచుట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక కొనియుండట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములనిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు,
వస్త్రహీనుడై ఉంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు. రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పిక కొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయలేకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికిని మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పెను. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నాం. అదే విధముగా దైవార్చన చివరి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. అంటే 34 సామాన్య ఆదివారాలను మనం పూర్తి చేసుకొని ఈ రోజున 34వ ఆదివారాన్ని క్రీస్తు రాజు మహోత్సవముగా కొనియాడమని తిరుసభ మనకు పిలుపునిస్తూ ఉంది, ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు రాజు మనకు ఏ విధంగా రాజుగా ఉంటూ ఉన్నాడు? ఆ క్రీస్తు రాజు మన జీవితాలకు, మన కుటుంబాలకు ఏ విధంగా రాజుగా ఉంటూ ఉన్నాడు? మనల్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నాడు? ఇహలోక రాజుకు క్రీస్తు రాజుకు గల సంబంధం ఏమిటి? ఆ ఇద్దరికి గల వ్యత్యాసం ఏమిటి అని కొద్దిసేపు మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఆలకిద్దాం, ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి మొదటి పఠనములో దేవుడు మంచి కాపరి అని తెలియజేస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెలను ఆయన హక్కున చేర్చుకొని ఆయనే స్వయంగా ఉండి ఆ గొర్రెలను మేపుతూ ఉన్నాడు అని చెప్పి వాక్యం మొదటి పఠనంలో తెలియజేస్తూ ఉంది. మరి అదే విధంగా రెండవ పఠనంలో కూడా ఈ లోకానికి ఒక వ్యక్తి ద్వారా పాపము అనేది సంక్రమిస్తూ ఉంది. ఆ పాపం అనేది, ఆ మరణం అనేది ఒక మనిషి ద్వారా ఈ లోకములోనికి ప్రవేశించి ఉంది. మరి ఆ ఒక్క మనిషి ద్వారా మరలా ఆ పాపం తొలగిపోతూ ఉంది. ఆ ఒక్క మనిషి నూతన ఆదాముగా క్రీస్తు ప్రభు ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను తాను ఇచ్చినటువంటి తన కర్తవ్యాన్ని ఇహలోక లోకంలో నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రాజు మహోత్సవం అనేది అతి ప్రధానమైనటువంటి పండుగ మనకు తిరుసభలో ఉంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజరికం గురించి మనం పూర్వ నిబంధనలో కొద్దిసేపు ధ్యానిద్దాం. మరి పాత నిబంధనలో కనుక చూచినట్లయితే ఇజ్రాయేలు ప్రజలలో మొట్టమొదటిగా రాజు అనేవాడే లేనే లేడు. ఆ ప్రజలందరినీ కూడా ఒక్కడే పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనే రాజుగా ఉండి వారిని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనిషి కాదు. మరి ఎవరు అంటే ఆయన సాక్షాత్తు దేవాతి దేవుడే ఇజ్రాయేలు ప్రజలను మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడినని నిబంధన చేసుకొని వారిని ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలాగా
మరి ఏ విధంగానైతే ఆ కోడి తన పిల్లలను రెక్కల మాటన దాస్తూ ఎల్లప్పుడూ కూడా శత్రువుల నుండి కాపాడుతూ ఉందో, అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడే రాజుగా ఉండి ఆయన తన రాజ్యాన్నంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ రాజుగా ఉండటాన్ని ఆ ఇజ్రాయేలు ప్రజలు గ్రహించలేకపోతూ ఉన్నారు. మరి ఆ ఇజ్రాయేలు ప్రజలు గ్రహించటం లేదు. కానీ ఎవరు గ్రహిస్తూ ఉన్నారు అంటే ఇజ్రాయేలు ప్రజల యొక్క శత్రువులు గుర్తిస్తూ ఉన్నారు. మనం అదే చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు శ్రేష్టములైన 600 రథములనే గాక ఐగుప్తు దేశమందున్న రథములను కూడా వెంట కొనిపోయాను. ప్రతి రథము మీద రథికులుండిరి. యావే ఐగుప్తు దేశ ప్రభువు ఫరోను కఠినాత్మునిగా చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 14వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తూ ఉంది, అతడు శ్రేష్టములైన తన 600 రథములనే కాక ఐగుప్తు దేశమునుంద ఇతర రథములను కూడా వెంట పెట్టుకొని పోయెను. ఎవరు అతను అంటే ఆ ఫరో రాజు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బానిసత్వములను కొనిపోబడుతూ ఉంటే వారిని మరలా వెనక్కు తీసుకురావటానికి ఆయన సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. 600 రథములను పంపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు వారి పక్షాన ఉండి వారిని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దానికి మోషే వారితో భయపడకుడు గట్టిగా నిలవబడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో మీరే ఈనాడ మీ కన్నులతో చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారందరూ కూడా బానిసత్వం నుంచి కొనిపోబడుతూ ఉంటే శత్రువులు వారిని వెంటబడుతూ ఉన్నారు. వారిని శిక్షించాలని, వారిని పట్టుకోవాలని, వారిని బంధించాలని చెప్పి ఆ సైన్యమంతా కూడా వెంటబడుతూ ఉంటే మోషే ప్రవక్త వారికి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు భయపడవద్దు, ఈ రోజున యావే ఏమి చేస్తారో మీరు కనులారా చూడండి అని చెప్పి వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన చక్రములను ఊడిపడినట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలును వదిలి పారిపోవుదము రండు. యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉందో. యావే వారి పక్షాన ఉండి వారితో మనలను పోరాడుతూ ఉన్నారు. యావే వారికి తోడుగా ఉన్నారు, వారి పక్షాన మనలను పోరాడుతూ ఉన్నారు అని చెప్పి ఎవరు గ్రహించారు? శత్రువులు గ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా యావే దేవుడే ఒక రాజులాగా ఉండి వారిని యుద్ధాలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు వారిని జయించి వారిని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనుషులు మాత్రము, ఆ ఇజ్రాయేలు ప్రజలు మాత్రము ఆ దేవుని యొక్క ప్రేమను, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ దేవుని యొక్క రాజ్యరికాన్ని గుర్తించకుండా వారు మాకు కూడా ఇతర రాజ్యాల వలె, మాకు కూడా ఇతర ప్రజల వలె ఒక మనిషిని రాజుగా మాకు అభిషేకించండి అని చెప్పి సమూవేలు ప్రవక్తను తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమూవేలు ప్రవక్తకు ఇజ్రాయేల్ ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సమూవేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతనితో అయ్యా నీవు ప్రాయము చెల్లిన వాడవు, నీ కుమారులందరూ మీ అడుగు జాడలలో నడుచువారు కాదు, ఇక మాకు న్యాయము తీర్చువారు లేరు.
కనుక అన్య జాతుల వలె మాకును ఒక రాజును నియమింపుము అని విన్నవించుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడే వారి పక్షాన ఉండి ఒక రాజులాగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు నిరాకరించి సమూవేలు ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నారు, అయ్యా నీవు ముసలివాడివయ్యావు, నీవు ప్రాయమును చెల్లించిన వాడివయ్యావు, ఇటు నీ కుమారులను చూస్తే వారు న్యాయాన్ని బోధించేవారులాగా లేరు, కాబట్టి మాకు ఇతర రాజుల వలె న్యాయాన్ని చేకూర్చటానికి, మమ్మలను ముందుకు నడిపించటానికి, మా మార్గాన్ని మాకు శత్రువుల నుండి నడిపించటానికి మాకు ఇతర రాజుల వలె, ఇతర ప్రజల వలె మాకు కూడా ఒక రాజును నియమించండి అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలు ఈ సమూవేలు ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయము తీర్చుటకు రాజును నియమింపమనిన పెద్దల వేడుకోలు సమూవేలునకు నచ్చలేదు కనుక అతడు ప్రభువును ప్రార్థించెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు మూడు వాగ్దానాలు కోరుతూ ఉన్నారు సమూవేలు ప్రవక్తని. ఏమిటి ఆ మూడు అంటే, అయ్యా మా రాజు మాకు న్యాయాన్ని చేకూర్చాలి, మా రాజు మాకు ముందుగా నడవాలి, మా రాజు మమ్మల్ని శత్రువుల నుంచి కాపాడాలి అని ఈ సమూవేలు ప్రవక్తకు విన్నవించినప్పుడు ఈ సమూవేలు ప్రవక్తకు అది నచ్చలేదు. ఎందుకు అంటే ఈ సమూవేలు ప్రవక్త దేవుని పక్షాన ఉండి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవుడి అది ఆ ప్రవక్తే వారికి న్యాయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆ ప్రవక్తే వారికి ముందుగా ఉన్నారు, ఆ ప్రవక్తే వారి శత్రువుల నుంచి కాపాడుతూ ఉంటే వారు ఇతను నిరాకరించినందుకు ఆయనకు ఆ విన్నపాలన్నీ కూడా నచ్చలేదు. అప్పుడు దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచనాన్ని, యావే అతనితో ఈ ప్రజల మాట వినుము, వారు నిన్ను కాదు నన్నే నిరాకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, సమూవేలు ప్రవక్త దేవుని దగ్గరకు వెళ్ళి తెలియజేస్తూ ఉన్నారు, అయ్యా ఇప్పటి వరకు కూడా నీవు రాజుగా వీరి పక్షాన ఉన్నావు, కానీ వీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు, నేను నీ సందేశాన్ని వీరికి పంపిస్తూ ఉన్నాను, వారు నన్ను నిరాకరించి ఇతర రాజుల వలె వీరికి కూడా రాజును నియమించు, అభిషేకించు అని ఈ సమూవేలు ప్రవక్త దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. నన్ను నిరాకరిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉంటే యావే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. యావే దేవుడు బాధపడి ఏమంటున్నారో తెలుసా? ఈ ప్రజలు నిన్ను కాదు నిరాకరించినది, నన్నే నిరాకరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా నీవు నేను కూడా దేవుడు మనకు ఎన్నో దీవెనలు ఇస్తూ ఉంటాడు, దేవుడు మన కుటుంబాలకు ఎన్నో దీవెనలు ఇస్తూ ఉంటారు, కానీ వీటన్నిటినీ కూడా మనం నిరాకరించి మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు కూడా నిన్ను నన్ను చూచి ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగానైతే బాధపడుతూ ఉన్నారో అదే విధంగా మనలను చూచి కూడా దేవుడు బాధపడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు ఒక మనిషిని రాజుగా అభిషేకించమని కోరుతూ ఉన్నారు. మరి దేవుడు ఆ కోరికను నెరవేర్చి నన్ను నిరాకరించినా పర్వాలేదు, వారు మాత్రము సంతోషముగా ఉండాలి, నా మాట వినకపోయినా బాధ లేదు, నా మాట గ్రహించలేకపోయినా బాధ లేదు, వారి యొక్క కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పి వారికి సౌలు రాజును ఒక రాజుగా అభిషేకిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సామువేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇతర రాజు వలె మాకును కూడా రాజు కావలెను, మా రాజు మాకు న్యాయం చెప్పాలి, యుద్ధములో ముందు నడవాలి, శత్రువులతో పోరాడాలి అని ఈ 3 కోరికలను కూడా కోరుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతకాలము ఆ సౌలు రాజు తరువాత దావీదు మహారాజు, ఆ దావీదు మహారాజు తర్వాత సొలొమోను రాజు, అదే అనేక రాజులు ఇజ్రాయేలు ప్రజలను
పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో, ఒకానొక కాలములో ప్రజలందరూ కూడా విలపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక మనిషి రాజుగా అభిషేకిస్తే ఆ రాజు మానవుడు కాబట్టి తన యొక్క రాచరికాన్ని తన యొక్క వ్యక్తిగత స్వలాభానికి వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో లేరు. ప్రజలందరూ కూడా బాధలతోనూ కష్టాలతోనూ ఉంటూ ఉన్నారు. మరి అందుకే మన తెలుగులో ఒక సామెత ఉంటూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమిటి ఆ సామెత అంటే యథా రాజా తథా ప్రజ. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగనే ఉంటారు. మరి అదేవిధంగా ఒక రాజుగా ఒక కుటుంబంలో తండ్రి రాజు యొక్క పాత్రను పోషిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా తల్లిదండ్రులు ఎలా జీవిస్తే పిల్లలు కూడా అలాగనే జీవిస్తారు. మరి అదేవిధంగా ఒక విచారణ గురువులు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా విచారణ ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. అందుకే సామెత యథా రాజా తథా ప్రజ అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిరాకరించి మాకు న్యాయం చేకూర్చాలి, మా ముందు నడవాలి, మా శత్రువులలో మాకు ముందుగా ఉండాలి, అటువంటి రాజును మాకు అభిషేకించండి అని కోరుతూ ఉన్నప్పుడు వారు బాధలు కష్టాలలో రగ్గినప్పుడు ఆ కరుణ గల దేవుడు, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మరలా యెషయా ప్రవక్త ద్వారా వారి వేడుకోలును ఆలించి మరలా వారికి ఒక రాజుని ఇస్తూ ఉన్నారు. ఆ రాజు ఎవరు అంటే మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ రాజు 5 గుణగణాలను కలిగి ఉంటూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు 3 మాత్రమే కోరుకుంటూ ఉంటే దేవుడు ప్రసాదించే రాజుకు 5 గుణగణాలు ఉంటూ ఉన్నాయి. ఏమిటి ఆ 5 గుణగణాలు అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం తెలియజేస్తూ ఉన్నాయి. మనకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడచితిమి, అతడు రాజ్యభారమును వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, అతడు బలాఢ్యుడైన దేవుడు, అతడు శాశ్వతుడైన జనకుడు, అతడు శాంతికరుడైన రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల యొక్క ఏడుపోలను బాధలను ఆలకించినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక రాజును ఇస్తూ ఉన్నాడు. ఆ రాజుకు 5 గుణగణాలు ఉంటూ ఉన్నాయి. ఏమిటి ఆ 5 గుణగణాలు అంటే, ఇదిగో మీకు ఒక శిశువు జన్మించెను. ఆ శిశువు మొట్టమొదటిగా అతడు రాజ్యభారాన్ని మోస్తూ ఉంటాడు. ఆయన రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నాడు అంటే ఆయన బాధ్యతతో కలిగి ఉంటూ ఉన్నాడు. ఇదిగో నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు నీ భారాన్ని నా భారాన్ని మోస్తూ ఉన్నాడు. మన పట్ల బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఇక 2వ గుణగణం ఏమిటంటే ఆయన ఆశ్చర్యమైన సలహాదారుడు. ఆయన ఆశ్చర్యకరుడు, సలహాదారుడు. ఆయన యోర్దాను నదిలో బాప్తిజం పొందినప్పుడు ఆ పావుర రూపంలో అతని మీద పవిత్రాత్మ వచ్చినప్పుడు ఆయన ఆత్మతో ఆశ్చర్యకరుడితో ఆ ప్రజలందరికీ కూడా సలహాలను ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సలహాలను ఇస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానముతో మనకు సలహాలు ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక 3వది అతడు బలాఢ్యుడైన దేవుడు. అంటే ఆయన బలాఢ్యుడు. ఏ శత్రువు వచ్చినా కానీ ఆయన మన తరపున పోరాడేవాడు. ముఖ్యంగా శైతాను చేతులలో నీవు బంధింపబడితే ఆ శైతానును జయించే బలాఢ్యుడు ఆయన దేవుడు అని చెప్పి మనకు ఇస్తూ ఉన్నాడు ఆ దేవుడు ఆ రాజు ద్వారా. మరి అదేవిధంగా 4వది ఆయన శాశ్వతుడైన జనకుడు. అంటే ఈ శాశ్వతుడైన జనకుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఎటువంటి మార్పు లేనటువంటి ఆ దేవుడు ఆ జనకుడుగా మనకు ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా.
చివరిది, ఆయన శాంతికరుడైన రాజు. ఆయన రాజ్యం ఎల్లప్పుడూ కూడా శాంతితో ఉంటూ ఉంది. ఆయన రాజ్యం ఎల్లప్పుడూ కూడా సమాధానంతో ఉంటూ ఉంది. ఆయన రాజ్యం ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాలతో సంతోషాలతో విరాజిల్లుతుంది అని చెప్పి దేవుడు ప్రసాదించే రాజుకు 5 గుణగణాలను ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ 5 గుణగణాలు కూడా ఎవరిలో నెరవేరిని అంటే ఆ క్రీస్తు ప్రభువులో నెరవేరిని ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా దేవుడు ప్రసాదించినటువంటి రాజుకి ఈ 5 గుణగణాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ 5 గుణగణాలు కూడా ఆ క్రీస్తు ప్రభువులో నెరవేరబడ్డాయి అని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి క్రీస్తు రాజుకు ఇహలోక రాజుకు గల వ్యత్యాసాలను మనం చూద్దాం. ముందుగా సాధారణ రాజును మనం గమనించినట్లయితే, సాధారణ రాజుకు, ఇహలోక రాజుకు ప్రజలందరూ కూడా వచ్చి సేవలు చేయాలి. ఆయనకు వచ్చి అన్ని సేవలు కూడా, అన్ని పనులను కూడా ఆ రాజుకు ఆ ప్రజలే చేయాలి. మరి క్రీస్తు రాజుకు అయితే ఆయన అంటూ ఉన్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రావలేదు, కానీ నేనే సేవ చేయటానికి వస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనములో, మనుష్య కుమారుడు సేవ చేయటానికే వచ్చాడు కానీ సేవలు చేయించుకోవడానికి రాలేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇహలోక రాజు సేవలు చేయించుకోవడానికి వస్తే క్రీస్తు రాజు సేవ చేయటానికి వస్తూ ఉన్నాడు. అది క్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగినప్పుడు నెరవేరుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవదిగా, ఇహలోక రాజు రత్నాలతో కూడినటువంటి, బంగారముతో కూడినటువంటి సింహాసనం మీద ఆసీనుడై రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. మరి క్రీస్తు ప్రభువు అయితే తనకు బంగారు సింహాసనము లేదు, తనకు రత్నాలతో పొదగబడిన సింహాసనము లేదు. ఆయన సింహాసనము అదుగో ఆ వేలాడుతున్నటువంటి శిలువ ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన సింహాసనము అదుగో ఆ దివ్య సప్రసాద రూపం. ఆయన సింహాసనము నీ హృదయము, నా హృదయము ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన హృదయమే ఆ క్రీస్తు ప్రభువుకి ఒక సింహాసనము కావాలి అని దేవుడు ఆరాటపడుతూ ఉన్నారు. మరి మూడవది, సామాన్య రాజు ప్రజల వద్ద నుంచి కానుకలను స్వీకరిస్తాడు. ప్రజల నుంచి పన్నులను వసూలు చేస్తూ ఉంటారు, ప్రజల నుంచి ధనాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభువు నీ ఆస్తి పాస్తులను కోరటం లేదు, నిన్ను ఇవ్వమని అడగటం లేదు. క్రీస్తు ప్రభువే ఇస్తూ ఉన్నాడు. అందుకే యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనములో, నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి అదేవిధంగా యోహాను శుభవార్త 6:51 వచనములో, నేనే జీవాహారాన్ని, నా శరీరాన్నే మీకు ఇస్తూ ఉన్నాను అని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను అని క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా ఇవ్వటానికే వచ్చాడు కానీ తీసుకోవడానికి రావలేదు. ఇవ్వటానికే వచ్చాడు కానీ స్వీకరించడానికి రావలేదు ఇతర రాజుల వలె ప్రియ దేవుని బిడ్డలారా. మరి నాలుగవదిగా, సామాన్య రాజులు సైన్యానికి మారణ ఆయుధాలను ఇస్తూ ఉంటారు. అనేక మారణ ఆయుధాలను, వస్తువులను ఇస్తూ ఉంటారు. ఎందుకు? రాజును కాపాడటానికి, శత్రువుల బారిన కాపాడటానికి ఆ మారణ ఆయుధాలన్నీ కూడా వారికి సైన్యానికి ఇస్తూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు మాత్రము తన సైనికులైన మనకు ఆయన ఇచ్చేది మారణ ఆయుధాలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఇచ్చేది శాంతి సమాధానాలను ఇస్తూ ఉన్నాడు, కరుణను ఇస్తూ ఉన్నాడు, ప్రేమను ఇస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉండండి అని ఇదిగో ఈ శాంతికరమైనటువంటి ఆయుధాలను మనకు ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం? క్రీస్తు ప్రభు యొక్క రాజును మన హృదయలోనికి స్వీకరిస్తూ ఉన్నామా? ఆ క్రీస్తు ప్రభువే
మన జీవితాలకు, మన కుటుంబాలకు రారాజుగా ఉండాలని నీవు నేను అనుకుంటూ ఉన్నామా? లేదా ఇతర రాజుల వలె, ఇజ్రాయేల్ ప్రజల వలె మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు కూడా మనిషే రాజుగా మమ్మల్ని పరిపాలించాలని నీవు కోరుకుంటున్నావా అని ఈ రోజున నిన్ను నన్ను కూడా క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో ఉంటే మనం కూడా ఇదిగో ఈ రోజున తీర్పు విధించబడినట్లుగా మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనంలో చెప్పిన విధంగా ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనలందరినీ కూడా వేరుపరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాక ఆయనది రహస్యంగా జరుగుతూ ఉంది. ఆయన ఎక్కడ పుట్టారో తెలియదు, ఆయన ఎలా జీవించారో తెలియదు, ఎలా పుట్టారో తెలియదు, ఏ సమయంలో పుట్టారో కూడా ఆయనకు తెలియదు. అది మొదటి యొక్క రాకడలో. మరి రెండవ రాకడలో ఆయన మేఘారూపుడై వస్తూ ఉన్నాడు. అంటే ఆకాశంలో జరిగే ప్రతి అద్భుతము కూడా ప్రజలు పైకి కన్నులు లేపి చూడవచ్చు. ఆయన సకల దూతల సమేతముగా తన మహిమలో వచ్చినప్పుడు ఆయన నిత్య సింహాసనమై కూర్చొని నీకు నాకు కూడా తీర్పును విధిస్తూ ఉన్నారు. మరి ఆ తీర్పు దగ్గర మనం ఉన్నప్పుడు మనం మేకల వలె ఉన్నామా, గొర్రెల వలె ఉన్నామా, మనం ఎడమ ప్రక్కన ఉన్నామా, మనం కుడి ప్రక్కన ఉన్నామా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు నీకు నాకే తన యొక్క నిర్ణయాన్ని, అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఆయన యొక్క రాజ్యము ఇహలోక రాజ్యము కాదు. మనము నీవు నేను అనుకున్నట్లుగా ఇహలోక రాజ్యము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనం యోహాను శుభవార్తలో చూస్తూ ఉన్నాం. పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు యూదుల రాజువా అని. అప్పుడు క్రీస్తు ప్రభు నీవు అన్నట్లుగానే నీవు అన్నట్లే అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఆదివారం రోజున ఇదిగో ఈ క్రీస్తు రాజు మహోత్సవము నీకు నాకు తెలియజేసేది మన కుటుంబాలకు, మన జీవితాలకు ఆ క్రీస్తు ప్రభువే రాజుగా ఉండి మనలందరినీ కూడా పరిపాలించాలి. మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క రాజరికములో, ఆ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో సభ్యులుగా, సైనికులుగా ఉండి మన ముందు నడిచేవానిలాగా, మనతో పోరాడేవాడులాగా, మనకు సలహాలు ఇచ్చేవారిగా, మనకు శాంతి సమాధానాలు ఇచ్చే రాజుగా మనకు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్య పూజా బలులు ఈ వారాలన్నీ కూడా మనకు దయచేయాలని చెప్పి భక్తితో, విశ్వాసంతో ప్రార్థించుకుందాం. అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వారులకు, చనిపోయిన వారులకు తీర్పు చేయడానికి వచ్చాడు. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనంలో విశ్వసిస్తున్నాను. పాపములన్నిటిని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. విన్నప ప్రార్థనలు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు సర్వ సృష్టికి, సర్వ మానవాళికి రాజై ఉన్నారు. సర్వనమకు పాలకులై ఉన్నారు. కావున మన హృదయాంతరములను తెరచి మన శ్రీ సభ, కుటుంబ, వ్యక్తిగత ప్రార్థనను విశ్వాసముతో విన్నవించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రాజాది రాజా, మా విశ్వ శ్రీ సభకు మీరు రారాజై మా సంఘములను ప్రేమతో, అనురాగముతో పరిపాలించుతున్నందుకు మీకు శతకోటి వందనములు చెల్లించుచున్నాం. మా శ్రీ సభకు
మీ ఆధ్యాత్మిక ఆశీస్సులు ఎల్లవేళలా దయచేయండి. మీ కాపుదలలో మా పాపుగారు, మా పీఠాధిపతులు, మా గురువులు మమ్మలను చక్కగా నడిపించుటకు కావలసిన దైవానుగ్రహములను కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోకపాలక, వారు నా ప్రజలగదురు, నేను వారి దేవుడు నగుదును అని ప్రభువు యూదియా జనులకు తన వారిగా చేసుకుని ఆకాశమందలి నక్షత్రముల వలె లెక్కకు మిక్కుటముగా ఆశీర్వదించారు. ప్రపంచ దశ దిశలా వ్యాపించిన క్రైస్తవ సంఘములన్నింటినీ మీ ప్రేమ బాటలో నడుపుచు వారందరికీ సంపూర్ణ సంక్షేమము నొసగి దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక భూలోకములకు అధిపతివైన దేవా, ఈ లోకములో మేము ఆదరించిన పేద సాధలే మమ్ము పరలోక జీవితానికి చేర్చు మార్గములను మేము నిరంతరము గ్రహించి మా చుట్టూ ఉన్న పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అన్నపానాదులిచ్చి దాన ధర్మాలు చేసి మీ అంతిమ తీర్పులో విజయం పొందువారిగా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణగల దేవా, మీ అనంత ప్రేమలో మా తప్పులను మన్నించినట్లుగా మా అనుదిన జీవితములలో మా ఇరుగు పొరుగు వారి తప్పిదములను, మా కుటుంబ సభ్యుల తప్పులను మేము మనస్సునందు ఉంచుకోకుండా వారిని క్షమించి వారితో సఖ్యపడి ఐకమత్యముగా జీవించుటకు కావలసిన మనోబలమును, క్షమాగుణమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి, మా అందరికీ మీరు ఒక తల్లిలా లాలిస్తూ మమ్ము ఆప్యాయతతో పెంచి పెద్ద చేయుచున్నారు. మీ ఏలుబడిలో సంతోషమును, సంతృప్తిని మేము సదా అనుభవించే వారిగా మమ్ము దీవించండి. మేము పొందిన ఆనంద మకరందాలను ఇతరులకు పంచిపెట్టి వారి జీవితాలకు ఆనందమయం సంతోషమును చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది సమయం కళ్ళను మూసుకొని మన వ్యక్తిగత అవసరాలకై దేవునికి విన్నవించుకుందాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఓ దేవా, మీరు మా హృదయ సింహాసనములను అధిష్ఠించి మా ఆత్మల సంరక్షిస్తూ దైవరాజ్యములో భాగస్వామ్యం కల్పించినందులకు మేమెంతో మీకు రుణపడి ఉన్నాము. మీ రాజ్యములో, మీ రాజ్య పాలనలో మేమంతా సుఖ సంతోషాలతో, సమృద్ధితో, ఆత్మ సంతృప్తితో జీవించేలా మమ్మల్ని అందరినీ కరుణించమని ఇక్కడ చేరి ప్రార్థన చేయుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, ముఖ్యముగా ఈ యొక్క దివ్య పూజా బలిని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి కాచి కాపాడమని, వారి కుటుంబాలలో మీరే ఒక రాజులాగా ఉండి వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, ఈ మనవలన్నిటినీ కూడా అతి పవిత్రమైన నామము యేసయ్య అనే మీ నామం ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరితి నీదు సన్ని వేరితి మహో చేరితి సర్వోన్నత నీదు సన్నిధి, వేడితి మహోన్నత నీదు పెన్నిధి. అప్పరసములు నీ బహుమానం, అమిత ప్రేమకు అవికులమానం. అప్పరసములు నీ బహుమానం, అమిత ప్రేమకు
అవికులమానం ఆశతోడ ప్రోగు చేసేదా ఆత్మతోడ నీకు చేర్చెదా ఆశతోడ ప్రోగు చేసేదా ఆత్మతోడ నీకు చేర్చెదా ఓ తండ్రి నా కానుక స్వీకరింపుము స్వీకరించి నీ చిత్తంబు ఎడితి మహోన్నత నీ మట్టి పాత్ర మిగిలి పాత్రగా నారు పోసి చిచ్చుము నీరు తీర్చుము నారు పోసి చింత చేర్చుము నీరు పోసి చింత తీర్చుము ఓ తండ్రి నా పాత్రను స్వీకరింపుము స్వీకరించి నీ రూపం ప్రసాదింపుము ఓ తండ్రి నా పాత్రను స్వీకరింపుము స్వీకరించి నీ రూపం ప్రసాదింపుము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు మీతోనూ మా సహోదరులతోనూ గల సఖ్యతల గల గుర్తుగా మేము అర్పించి ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సఖ్యత వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీ జనతైక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించుతివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను అర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడను తన తండ్రి అయిన మీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిర్మలమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకు అనుగ్రహములను మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానముతో వేయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుట, నీ మహిమను ప్రకటించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునచులా దయా చూపుము.
అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సంఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారమున మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసరా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క కూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధనను ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేర్చునుగాక.
రక్తమా మా జీవన పానమా లోకునరారే ఓ దైవ జనమా యేసుని విందుకు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు క్రీస్తుని దేహమా మా జీవాహారమా క్రీస్తుని రక్తమా మా జీవన పానమా దీనాత్ముల ధన్యత విందు పాపాత్ముల రక్షణ విందు అలసి సొలసిన వారలకు సేదదీర్చు ఈ విందు దీనాత్ముల ధన్యత విందు పాపాత్ముల రక్షణ విందు అలసి సొలసిన వారలకు సేదదీర్చు ఈ విందు లోకునరారే ఓ దైవ జనమా లోకునరారే ఓ దైవ జనమా దివ్యమైన ఈ విందు స్వీకరించరారే క్రీస్తుని దేహమా మా జీవాహారమా క్రీస్తుని రక్తమా మా జీవన పానమా లోకునరారే ఓ దైవ జనమా యేసుని విందుకు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు క్రీస్తుని దేహమా మా జీవాహారమా క్రీస్తుని రక్తమా మా జీవన పానమా పునీత ఇగ్నాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మీ మెడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ప్రభువు కలకాలము రాజుగా నుండి పాలనమును చేయును. ప్రభు శాంతి సమాధానముతో వారిని దీవించును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేము ఇప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వనముకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూడా ఒక నిమిషం కూర్చుందాం. ఈనాటి ప్రకటనలు. ఈ రోజున మనం 34వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున మనం క్రీస్తు రాజు పండుగను కొనియాడుచూ ఉన్నాం, మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నాం. ఈ వారంలో వచ్చు పండుగలు: 24వ తారీఖున పునీత ఆండ్రూ మరియు వారి అనుచరుల స్మరణ, 25వ తారీఖున పునీత క్యాథరిన్ అలెగ్జాండ్రియా వారి యొక్క స్మరణ. అదేవిధంగా వచ్చే ఆదివారమున మనము ఆగమన కాలం మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. దానికి తగిన 4 ఆదివారాలు కూడా 4 అంశాలను ఇస్తూ ఉన్నారు. మరి ఆ 4 అంశాలను కూడా మనం నోటీస్ బోర్డులో
ఉంచుతూ ఉన్నాం. తర్వాత అందరూ వీక్షించగలరు. రెండవదిగా మన యొక్క దివ్య పూజా బలిని ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్లో హోలీ 20 చర్చ్ బేగంపేటతో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా గృహం వద్దన వీక్షించగలరని మనవి చేస్తూ ఉన్నాం. మన విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ రాజు అలెక్స్ గారికి మంచి ఆరోగ్యం కావాలని అందరూ కూడా ప్రార్థించగలరు. పోయిన ఆదివారం చందా 5,365 రూపాయలు. మీ ఉదారత స్వభావానికి విచారణ సంఘం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. అందరం కూడా నేర్చి నిలబడదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ కూడా విచారణ గురువుల తరపున, విచారణ సంఘస్థుల అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. శుభసి. రాజాధిరాజా రారా, రాజులకు రాజువైరారా, రాజయేసు రాజమేలరారా, రవి కోటి తేజయేసురారా. రాజాధిరాజా రారా, రాజులకు రాజువైరారా, రాజయేసు రాజమేలరారా, రవి కోటి తేజయేసురారా. ఓ పూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు సేయ, భూరాజులెల్ల గూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగ. రాజాధిరాజా రారా, రాజులకు రాజువైరారా, రాజయేసు రాజమేలరారా, రవి కోటి తేజయేసురారా, రవి కోటి తేజయేసురారా, రవి కోటి తేజయేసురారా.